పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలి. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం తీసుకుని వెళ్ళాలి. జనసేన పార్టీ సిద్ధాంతం భావజాలాన్ని తీసుకుని వెళ్ళాలి. ఆయనకి విజయనగరం శ్రీకాకుళం జిల్లా మీద ఎంత ఇష్టమో బాగా తెలిసిన వ్యక్తిని నేను. అనేక సందర్భాల్లో బాధపడ్డారు. ఈ రెండు జిల్లాల్లో ప్రజలు నలిగిపోతున్నారు. నాయకత్వం రావటం లేదు, సరైన నాయకత్వం, కానీ ప్రజలు నలిగిపోతున్నారు. ఏమిటి దీనికి కారణం అని అనేక సార్లు మదన పడ్డం నాకు బాగా తెలుసు. ఈరోజు కూడా నాయకత్వం బలోపేతం అవ్వాల్సినటువంటి అవసరం శ్రీకాకుళం విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు ఉంది. ఎందుకంటే బాధలు ఎక్కడుంటే ఆ బాధపడే వాళ్ళ దగ్గర నుంచే నాయకత్వం రావాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు నేనేంటండి, ప్రపంచం అంతా కూడా కొనియాడుతుంది. ప్రపంచం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. ఈయన మామూలు వ్యక్తి కాదు, సమాజాన్ని మార్చడానికి వచ్చిన వ్యక్తి అని ఈ రోజు భారతదేశం అంతా కూడా చూస్తుంది. మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాకపోతే వారు చెప్పిన సిద్ధాంతాలు ఏమిటి, వారి ఆలోచన విధానం ఏమిటి, వారి భావజాలం ఏమిటి, వారు చెప్పింది త్రికరణ శుద్ధిగా మనము పాటించడమే మన కర్తవ్యం. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి.